లింగమంతుల స్వామివారి నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతోంది. స్వామివారి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. గజ్జల లాగులు, డప్పు చప్పులతో మొక్కులు చెల్లించుకుంటున్నారు యాదవులు. ఇవాళ స్వామివారికి చంద్రపట్నం వేశారు పూజారులు. డోలు మూతలు, డప్పు చప్పులతో ఘనంగా పట్నం వేశారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ చంద్రపట్నం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పూజారులు. డోలు మూతలు, డప్పు చప్పుళ్ల మధ్య స్వామివారికి పట్నం వేశారు. మెంతబోయిన, మున్నబోయిన వంశస్థులు, పూజారుల ఆధ్వర్యంలో చంద్రపట్నం వేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారి ఆలయ ప్రాంగణంలో బియ్యం పిండి, పసుపుతో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి వైభవంగా ఉత్సవం నిర్వహించారు. భక్తుల రద్దీతో పెద్దగట్టు ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దర్శనానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. పెద్దగట్టు గుట్ట పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. యాదవులంతా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. గజ్జల లాగులు, డప్పు చప్పుళ్లతో సందడి చేస్తూ ఓ లింగ నామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. చేస్తున్నారు. మా తాత ముత్తాతల కానీ చేస్తున్నారు. మా తాతయ్య పెద్ద పూజారి ఇక్కడ పెద్దనాగయ్య. ఎప్పటి నుంచో మా తరతరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ప్రతిసారి వస్తాం ఖచ్చితంగా. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం గొప్పగా చేస్తారు ఇక్కడ నుంచి యాదవులే కాకుండా మిగతా అందరు భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చేసారి వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ ఇంకా ఘనంగా వాళ్ళ పండుగలు చేసుకుంటారు. మా ప్రతి వారం చేసుకునేసరికల్లా కొద్దిగా తక్కువైంది, కానీ ప్రతిసారి కంటే ఎక్కువనే వచ్చారు ఈసారి కూడా జనం. పెద్దగట్టులో దేవరపెట్టెకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. దేవరపెట్టెకు దిష్టి కుంభాలు పోసి 2 దిష్టి కుంభాల నుంచి కొంత అన్నం తీసి వంశపారంపర్య హక్కుదారులైన గొర్లవారికి ప్రసాదంగా ఇస్తారు. ఈ ముద్దను వారు ప్రసాదంగా పంచుకుంటారు. మిగిలిన అన్నం భక్తులకు పెడతారు. దేవరపెట్టె ఊరేగింపు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. యాదవులు ఏ జాతర ప్రారంభించాలన్నా 33,000 దేవతలు కొలువు తీరిన దేవరపెట్టె ముఖ్యమని తెలిపారు అర్చకులు. యాదవ భక్తులకు గంగా, సౌనేశ్వరి, ఎలమంచమ్మ, అగుమంచమ్మ, లింగమంతుల స్వామి, ఎక్కడ ఈ దేవుళ్ళు అంటే యాదవులు కొలిసేటువంటి యాదవ పూజల్లో మేము కాబట్టి యాదవులు కొలిసేటువంటి దేవతామూర్తుల దగ్గరికి వెళ్తూనే ఉంటాయి. లింగమంతుల స్వామి జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నా రోడ్లు, పరిసర ప్రాంతాలు మాత్రం పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. శానిటేషన్ సిబ్బంది నిత్యం జాతర ప్రాంతమంతా క్లీన్ చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పరిసరాలను నిత్యం శుభ్రం చేస్తూ స్వామివారి సేవలో తాము భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు శానిటేషన్ సిబ్బంది. ఒకటేసారి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. నిన్న మొత్తం నైట్ ఆటలు అన్ని కూర్చురు. మొన్న నైట్ నిన్న మొత్తం భోజనాలు అయినాయి. ఆ ఇస్తరాకులు, చెత్త ఇవన్నీ ఉంటాయి. భక్తులు బాగా వస్తారు ఇక్కడికి. ఈ 2 yearsకి ఒకసారి అయితే ఇప్పుడు మార్నింగ్ 6 to 2 వరకు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 PM to 10 PM, మళ్ళీ నైట్ 10 to 6, మార్నింగ్ 6 వరకు ఉంటుంది సార్. 3 షిఫ్టులు ఉంటాయి. కాగితాలు గీతాలు మొత్తం ఏరి బండ్లే పోస్తాం సార్. వేసి మంచిగా నీట్గా చెప్తాం. ఏం శుభ్రంగా చేస్తాం. మంచిగా నీట్గా చెత్త ఏం ఉంచకుండా రోడ్డు ఎమ్మడి కానీ పక్కన ఎమ్మడి కానీ ఏమైనా ఉంటే వేసి బండ్లు వేస్తాం. ఇక కష్టమైనా ఎత్తిపోస్తాము. మంచిగా ఉంటుంది, నీట్గా ఉండాలని, శుభ్రంగా ఉంటుంది. అంత టక్కుల పోస్తున్నాం, మంచిగా చేస్తున్నాం సార్. పెద్దగట్టుకు వెళ్లిన భక్తులు మూసీ నదిలో ఉన్న గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. టేకుమట్ల దగ్గర మూసీ నదిలో గంగమ్మ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి పెద్దగట్టు నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాత్ర కాలం నుంచి అయినా ఈ గొల్లగట్టి లింగమంతుల జాతర అంటే ఆచారం. మా గొల్లలంతా గంపలు బోనాలతోనే వస్తుంటాం. ఎప్పుడు సంవత్సరమైనా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొల్లగట్టి జాతరకు మా యాదవ కులం ఎంతవరకు అంతమంది నుంచి తీసుకొనైనా వస్తాం. మేము తల్లికి తండ్రికి ఇద్దరికి కలిపి చేసుకుంటాం. సగభాగం తల్లికి లింగమంతుల స్వామికి, గంగమ్మ దేవతకి సగభాగం ఉంది. అక్కడ మొక్కులు చెల్లించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాం. లింగమంతుల జాతర అంతా మాకు కొండంతా పండుగ. మాకు గుండెకాయ ఎంతో ఆయన ఎంత
అది రోడ్ల 6 ఆటలు తెచ్చిన నాది లెక్క. అది బలగం అంతా కొండంతా బలగం నాది. ₹1,00,000 నేను నా సొంత నిధులు పెట్టిన. ఏది బంగారు మైసమ్మ అక్కడ పక్కన వాళ్ళకి ఏర్పాట్లు, నీళ్లు, లైట్లు, వాళ్ళ పార్కింగ్, వాళ్ళు తినడానికి వసతులు ఇవన్నీ నా సొంత నిధులతో నేను సేకరించి నేను పెట్టిన. రెండో అతిపెద్ద మహా జాతరగా పెద్దగట్టు జాతర పేరొందింది. లింగమంతుల స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర నుంచి మూసీ నదిలో ఉన్న గంగమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు యాదవులు. టేకుమట్ల దగ్గర మూసీ నదిలో గంగమ్మ ఆలయం ఉంటుంది. పెద్దగట్టు వచ్చిన భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీ. సిరిడీలో సగభాగంగా చెప్పుకునే గంగమ్మకు తమ కోరికలు చెప్పుకోవడంతో మొక్కులు చెల్లించుకుంటున్న యాదవులతో శేఖర్ ఫేస్ టు ఫేస్. పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా మూసీ దగ్గర ఉన్న గంగమ్మ తల్లికి వాళ్ళ బోనాన్ని అప్పచెప్తారు. ఆనవాయితీగా వస్తున్న చరిత్ర ఇది. దానికి సంబంధించి టేకుమెట్ల దగ్గర పెద్ద ఎత్తున యాదవులంతా కూడా పెద్దగట్టుకు వచ్చి స్వామివారికి ఫస్ట్ దర్శనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజలంతా కూడా యాదవులంతా కూడా ఇక్కడికి వచ్చి మూసీలో ఫస్ట్ స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకు గంగమ్మ తల్లికి బోనాలు అప్పచెప్తారు. ఇది ఎట్లుంటుంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు చాలా మంది కూడా యాదవులు వాళ్ళ బోనాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? దొరేశ్వరం, దూరపల్లి, కొప్పోలు, బోయినపల్లి అందరం ఉన్నాం ఇక్కడ. ఎట్లా చేస్తున్నారు పండుగ? ఓ సంతోషంగా చేస్తున్నాం. లింగమంతుల జాతర అంతా మాకు కొండంతా పండుగ. మాకు గుండెకాయ అంతా ఆయన అంతా. అది ఎన్ని ఆటలు మొక్కినావు? 2 ఆటలు మొక్కినా. ఆడోటికి వచ్చుకొచ్చినా, ఇప్పుడు ఈడోటికి కొట్టాలి. నా తరపున 3 వచ్చారు యాదవులు. 3 యాదవులలో మళ్ళీ 3 రోడ్ల 6 ఆటలు తెచ్చిన నాది లెక్క. అది గట్టిగుంది బలగం. గట్టిగుంది బలగం అంతా కొండంతా బలగం నాది. కొండ ఏందో నాది అంతే. కొండది నాది. అవసరం ఎట్లా ఉపయోగిస్తారే? గంగకు పోయేస్తున్నాం. గంగకు పోయేస్తున్నాం. లింగమంతుల కాడికి పోయేస్తున్నాం. లింగమంతుల కాడికి గంగ కాడికి పోతున్నాం ఇప్పుడు. ఇక అట్లా ఈ గజ్జల లాగులు గజ్జలు జోరుదారు ఉంది. మరి ఏజ్లో నీకు మంచి చేతన అవుతుందా? చేతన అవుతున్నది. ఎక్కడి నుంచి వస్తారమ్మా? నకరికల్ నుంచి మేము తరతరాలు తాతల కాలం నుంచి అయినా ఈ గొల్లగట్టి లింగమంతుల జాతర అంటే ఆచారం. మా గొల్లలంతా గంపలు బోనాలతోని వస్తుంటాం. ఎప్పుడు సంవత్సరమైనా 2 సంవత్సరాలకోసారి జరిగే ఈ గొల్లగట్టి జాతరకు మా యాదవ్ కులం ఎంతవరకు అంత మంది నుంచి తీసుకొనైనా వస్తాం. మేము పెద్దగట్టుకు పోతారు సరే, మరి ఈడికి ఎందుకు వస్తారు? ఎప్పుడు ఇక్కడ లింగమంతుల స్వామికి గంగమ్మ దేవతకి సగం పాలు పొత్తున్నది. అక్కడ యాటను సమర్పించుకొని ఇక్కడ వచ్చి మళ్ళా గంగమ్మ తల్లికి యాటని కోసుకుంటాం. బోనం చెల్లించుకుంటాం. తల్లికి తండ్రికి ఇద్దరికి కలిపి చేసుకుంటాం. సగభాగం తల్లికి లింగమంతుల స్వామికి గంగమ్మ దేవతకి సగభాగం ఉంది. అక్కడ మొక్కులు చెల్లించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాం. మీరు నిత్యం ఇక్కడే ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఎంతమంది వస్తుండొచ్చు? అక్కడికి వచ్చిన దాదాపు అందరూ ఇక్కడికి వస్తుంటారా? ఖచ్చితంగా అక్కడికి వచ్చిన దగ్గర 15 లక్షల మంది గొల్లగట్టు జాతరకు వస్తే తక్కువ ఇక్కడ ఒక 15,000 మంది నుంచి 20,000 మంది ఇక్కడికి వస్తారు రోజుకి. 2 రోజులు ఉంటుంది ఈ జాతర ఇక్కడ. ఈ 2 రోజులు కూడా 30,000 మంది దాకా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చరిత్ర ఏంది? చరిత్ర అంటే యాక్చువల్గా ఇప్పుడు లింగమంతుల స్వామి వెలిసింది అక్కడ. ఈ ఏర్ ఏదైతే ఉందో, ఈ నీళ్లు పారే ఏర్ ఏదైతే ఉందో గంగమ్మ కాబట్టి గంగమ్మ ఎవరు? శివుని యొక్క సగభాగం. ఆమెని ఇక్కడ స్మరించుకుంటున్న వీళ్ళు, వాళ్ళిద్దరికి కూడా మొక్కు చెల్లించినట్టు వీళ్ళు. ఓకే, దాదాపు ఏర్పాట్లు ఎట్లుంటాయి ఇక్కడ మరి అందరూ ఉండడానికి? వీళ్ళ ఏర్పాట్ల కోసం దగ్గర ₹1,00,000 నేను నా సొంత నిధులు పెట్టిన. ఏది బంగారు మైసమ్మ. మహాకుంభ సంప్రోక్షణకు సిద్ధమవుతోంది యాదగిరిగుట్ట ఆలయం. రేపటి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయంలో సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు సంప్రోక్షణ పంచకుండాత్మక యాగం నిర్వహించి 23న ఉదయం 11:45 దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు యాగశాలతో పాటు అన్ని సిద్ధం చేశారు అధికారులు. పంచకుండాత్మక యాగంలో 108 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. వానమామలే మధురకవి రామానుజీఆర్ స్వామి పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తారు. ఇక దేశంలోని పుణ్యనది జలాలతో మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు. యాదగిరిగుట్ట ఆలయం విమాన గోపురం స్వామివారి గర్భాలయంపై నిర్మితమైంది.
ఈ విమాన గోపురాన్ని పంచతలతో 50.5 అడుగుల ఎత్తులో 65.84 కేజీల బంగారంతో తాపడం చేపించారు. ఇది దేశంలోని అతిపెద్ద పంచతల విమాన గోపురం. ఈ విమాన గోపురంపై ఒక్కో అంతస్తులో 8 చొప్పున మొత్తం 40 దేవుల విగ్రహాలతో పాటు మరో 113 ప్రతిమలు ఏర్పాటు చేశారు. సింహ, గరుడ, నరసింహ, విష్ణుమూర్తి లాంటి ఎన్నో దేవుల విగ్రహాలను పొందుపరిచారు. మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. కొండ కింద వైకుంఠ ద్వారానికి లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక 23న జరగనున్న మహాకుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రేపు ఉదయం స్వాతి నక్షత్రం, స్వామికి జన్మ తిరునక్షత్రం స్వాతి నక్షత్ర ఉదయపు వేళ స్వామివారికి శతకటాభిషేకము పూర్తి చేసుకొని స్వస్తివాచనంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది. స్వస్తివాచనం, వాసుదేవ శుద్ధి, పుణ్యాహవాచనంతో ఈ యొక్క యజ్ఞశాల శుద్ధి చేసుకొని ఋత్విగ్వరణం చేసుకొని స్వామివారు యజ్ఞశాలకు వేంచేసి రేపు ఉదయం మంటప ద్వారతోరణ పూజ, ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ మహోత్సవము చేసుకొని రేపు ఉదయం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్రంతో ఉదయం సాయంకాలం నిత్యహవనాలు చేయడం జరుగుతుంది. 23/2/2025 ఉదయం పూర్ణాహుతి అనంతరం దివ్య విమానమైనటువంటి బంగారమైనటువంటి గోపురమునకు మహాకుంభాభిషేకం భయవేదాంత ప్రవర్తకాచార్యులు మధుర కవి వానమామలై రామానుజీయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పాంచానిక దీక్షలో వారు వేంచేసి ఉండి కుంభాభిషేకం వారి యొక్క శ్రీహస్తముల చేత దీన్ని పూర్ణం చేయడం జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అధికారులు భాస్కర్ రావు గారు, నరసింహమూర్తి గారు అందరూ కూడా దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలను కూడా రూపొందించున్నాడు. ఇట్టి కార్యక్రమాలకు భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో విచ్చేసి కుంభాభిషేక మహోత్సవాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తలపిస్తూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది ఆ గ్రామం. అభివృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం ఈ గ్రామం ఐక్యమత్యానికి ప్రతీక. గ్రామాభివృద్ధిలో జాతీయ స్థాయి అవార్డులు వరించిన ఈ ఊరు ప్రస్తుతం డిజిటల్ వెలుగులు సంతరించుకుంటుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలతో ఇంటర్నెట్ విలేజ్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట ఫరూక్ నగర్ మండలం హాజీపల్లి గ్రామాన్ని ఇంటర్నెట్ విలేజ్ గా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఈ గ్రామంలో 270 ఇళ్లు ఉంటే 70 ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కింబెర్లీ జాన్, ఇస్రా మెహతా, అరుణ్ శర్మ గ్రామంలో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు. ఈ ఫైబర్ నెట్ అనేది కూడా దాన్ని చూసి పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చినందుకు ఫైబర్ నెట్ అనేది కూడా ఇమ్మీడియట్లీ ఫైబర్ నెట్ వారు సెంటర్ మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. మా ఊర్లో 247 కడపలు, 274 కడపలు, ఇప్పటికి 247 కడపలకు ఆల్రెడీ కనెక్షన్లు ఇచ్చేసిర్రు. దాంట్లో వచ్చేసి ఫోన్ కానీ మన ట్యాబ్ కానీ టీవీ కానీ ఒక ఫోన్నే టీవీలో కంప్యూటర్నే టీవీలోకి చేంజ్ టీవీలనే చేసుకోవచ్చు. వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా గ్రామీణ ప్రజలకు వర్చువల్ నెట్వర్క్తో పాటు టెలిఫోన్, తెలుగు ఓటీటీలను చూసే సౌకర్యం కలుగుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రామాల్లో సెక్యూరిటీ వ్యవస్థను బలపరిచే అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ కు అనుసంధానం చేయనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ డిజిటల్ సేవలు అందించడమే ఈ స్కీమ్ లక్ష్యమని చెప్పారు అధికారులు. ఈ ఆజిపల్లి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా, ఎందుకంటే మొబైల్ ఫోన్లు కూడా ఆన్లైన్ క్లాసులు రావడం కానీ దానిలో భాగంగా వాటిని ఉపయోగించడం కానీ అన్ని టెక్నాలజీ గురించి చెప్పడం జరిగింది. హాజీపల్లి గ్రామం అభివృద్ధిలో ఆదర్శం.
ఈ ఊళ్ళో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించారు అధికారులు. సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు నిర్మించారు. ప్రతి కాలనీలో వీధి దీపాలు, చెత్త డంపింగ్ కు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. ఇంటింటికి నల్ల కనెక్షన్, ఇంకుడు గుంతలు, టాయిలెట్స్ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరి భాగస్వామ్యంతో సమస్యలు పరిష్కరించుకుంటూ డెవలప్ చేస్తున్నారు. మా ఊరికి ఇప్పుడు కొత్తగా ఇంటర్నెట్ అనేది వచ్చింది. దానికి చాలా సంతోషపడుతున్నాం మేము. ఇంతకుముందు నెట్ అస్సలు లేకుంటుండే, చాలా ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా చదువుకునే పిల్లలకు చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగా నెట్ వస్తుంది. పిల్లలకు కూడా వాళ్ళకు నచ్చిన ఏది పెట్టాలన్నా కానీ ఇంతకుముందు ఫోన్లు యూజ్ చేస్తుర్రు. ఫోన్ పక్కన పెట్టేసి టీవీ పెట్టమని అంటున్నారు మా పిల్లలైతే. నేనైతే టీవీ చూపిస్తున్నాను. ఇప్పుడు హాజీపల్లి గ్రామాన్ని జాతీయ స్థాయి పురస్కారాలు వరించాయి. నిర్మల్ గ్రామ్ పురస్కార్ అవార్డును ఈ గ్రామం సొంతం చేసుకుంది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మొట్టమొదటి ఇంటర్నెట్ విలేజ్ గా నిలిచింది హాజీపల్లి. పేదరికాన్ని నిర్మూలించడానికి అన్ని వసతులతో కూడుకున్న గ్రామం ఉండాలి. ఇలా ఇంటర్నెట్ కానీ, పేపర్ కనెక్టివిటీ కానీ అన్ని కూడా ఇవాళ పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాలను అన్ని విధాలు అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోని, ఒక ఆశయతోని ఇలా మనం అందరికి తెలుసు, భారతదేశంలో ఉండే ప్రతి గ్రామం అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందినట్టుగా భావిస్తూ ఉన్న తరుణంలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి అన్ని వసతులతో కూడుకున్న ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఈ గ్రామ స్ఫూర్తితో మరెన్నో గ్రామాల్లో అభివృద్ధికి నాంది పలికారు ప్రజాప్రతినిధులు. ఇంటర్నెట్ సౌకర్యంతో తమ గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు హాజీపల్లి వాసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన కేసులో కోఆపరేషన్ సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ను అరెస్టు చేశారు పోలీసులు. సురేందర్ దగ్గర ఎకరానికి 50,000 పెట్టి మొక్కజొన్న విత్తనాలు కొన్నారు రైతులు. వాటిలో 90% మొలకెత్తకపోవడంతో సురేందర్ని నిలదీశారు. నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఎగ్గొట్టడంతో 30 మంది రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి సురేందర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అయితే వరంగల్కు చెందిన రాజేందర్ రెడ్డి అనే విత్తన కంపెనీకి చెందిన సీడ్స్ను సురేందర్ రైతులకు అమ్మినట్టు తెలియడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆడమగ గింజలు ఏమని చెప్పేసి ఆ శివం కంపెనీ గింజలంట, అవి డీలరు లక్కినేని సురేందర్ అని చెప్పేసి అన్నారు. ఆయన లక్కినేని సురేందర్ టేకులపల్లి, ఆయన ఇక్కడికి వచ్చి మాకు గింజలు ఏమని చెప్పేసి రైతులకు చెప్పడం జరిగింది. దిగుబడి మంచిగా వస్తుంది, మీకు ఎకరాకు వచ్చేసి 25 నుంచి 30 క్వింటాలు పండుద్ది, పెట్టుబడి మేమే పెడతాం, ముందుగా మీరేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మాతోటి గింజలు వేయించడం జరిగింది. ఇక్కడ మేము 4 రైతులు, ఒక రైతు వచ్చేసి 2 ఎకరాల చొప్పున 8 ఎకరాలు వేయడం జరిగింది. అయితే ఆ గింజలు మొలవలేదు. 1కి 4 సార్లు గింజలు వేసినాం, అయినా మొలవలేదు. మగ్గ గింజలు అయితే అసలు మొలవలేదని చెప్పేసి మేము వెళ్ళి లక్కినేని సురేందర్ గారికి అడిగితే ఆయన ఏమన్నారంటే, వచ్చి మనిషిని పంపించారు, చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గింజలు మొలవలేదు, ఆ పంటకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పంటని మీరే పండించుకోండి, నార్మల్ మొక్కజొన్న లెక్క పండించుకొని మీరే అమ్ముకోండి అని చెప్పడం జరిగింది. సార్ మాకు లక్కినేని సురేందర్ మొక్కజొన్న గింజలు ఇచ్చారు సార్, అది వేసినాం సార్, అది మొలవలేదు. 1కి 4 సార్లు వేసినా కూడా మొలవలేదు. మొలవకపోతే దానికి నీళ్ళ ఖర్చు, ఈ ఖర్చులు, ఆ ఖర్చులు వచ్చేసి మాకు 40,000 నుంచి 50,000 దాకా ఖర్చు వచ్చేసింది సార్. ఆ ఖర్చులకు మేము ఎట్లా అని పోయి అడిగితే వాళ్ళు 2 మనుషుల్ని పంపించారు సార్. పంపిస్తే వాళ్ళు మాకేం సంబంధం లేదు, ఈ గింజలు మొగ గింజలు మొలవలేదు, మాకేం సంబంధం లేదు, మీరు మామూలు మొక్కజొన్న ఎట్లా పండించుకుంటారో అట్లా పండించుకొని మీరు అమ్ముకోండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు సార్. అందుకు మేము గవర్నమెంట్ని మాకు న్యాయం జరగాలని చెప్తున్నాం సార్. మా టేకులపల్లి మండలంలో 30 తారీఖు నాడు లక్కినేని సురేందర్, ముఖ్య రాజా మరియు కొంతమంది కలిసి నకిలీ విత్తనాలు ఇచ్చి, దాన్ని కాజ్ ఏంటంటే ఆడమగ విత్తనాలు వేసేటప్పుడు ఒక డీలర్ దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చి అందరు రైతులకి ఇచ్చాడని తెలిసింది. ఆ రైతులు కొంతమంది వేస్తే కొంతమందికి రాకుండా చిన్న దీంట్లోనే స్టేజ్లోనే అది రాని పరిస్థితిలో వాళ్ళు పోయి, ఆ పరిస్థితిలో ఉందంటే మీకు నష్టపరిహారం ఇస్తానని చెప్పేసి 1కి 2-3 సార్లు తిరిగినట్టు వాళ్ళ ఇంటికి. అయినా కూడా లెక్క చేయకుండా మాపిస్తానని అవాయిడ్ చేస్తూ చేయడం జరిగింది. అయితే బొమ్మనపల్లి చుట్టుపక్కల ఉన్న తండాకు సంబంధించిన కొంతమంది రైతులు వచ్చేసి పిటిషన్ ఇవ్వడం వల్ల అదొకటి ఎఫ్ఐఆర్ చేసాం. మళ్ళీ అదే రీతిలో ఇంకొక 2 తండాల నుంచి కూడా ఇంకో 2 రోజుల తర్వాత వచ్చి వాళ్ళు కూడా ఇచ్చారు. దాదాపు 30 మంది రైతులకు
ఆయన మొక్కజొన్న వేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చేసి వివిధ రకాలుగా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఇది చేసిందని చెప్పేసి అదొక కేసు. ప్రభుత్వ లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న తోటి నిరుద్యోగ యువతకు చేయూతనందిస్తోంది ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్. జగిత్యాల జిల్లాలో దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి ప్రభుత్వ లైబ్రరీకి వస్తున్నారు నిరుద్యోగులు. వారి మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతుండటంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం అందిస్తూ అభినందనలు అందుకుంటున్నారు ట్రస్ట్ సభ్యులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతకు అండగా నిలుస్తోంది మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంతో పోటీ పరీక్షలపై ఫోకస్ పెడుతున్నారు నిరుద్యోగులు. జగిత్యాల జిల్లాలో హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణాలకు వెళ్లి కోచింగ్ తీసుకోలేని వారంతా తమకు దగ్గరలో ఉన్న లైబ్రరీల్లో ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు. అయితే వారికి మధ్యాహ్న భోజనం ప్రధాన సమస్యగా మారింది. మెట్పల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువతీ యువకులు మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ లైబ్రరీలో ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మెట్పల్లి లైబ్రరీలోనే చదువుకుంటున్నారు. కొందరు 10-15 కిలోమీటర్ల దూరం నుంచి లైబ్రరీకి వస్తున్నారు. అలాంటి వారి కోసం లైబ్రరీ దగ్గర భోజన సౌకర్యం కల్పించింది మెట్పల్లి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్. ప్రతిరోజు మధ్యాహ్నం దాదాపుగా 20 నుంచి 25 మంది నిరుద్యోగులకు ఉచిత భోజనం అందిస్తున్నారు ట్రస్ట్ సభ్యులు. ఇక్కడ దాదాపు ఒక 60 నుంచి 70 మంది రీడింగ్కి వస్తారు. కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవ్వడానికి వస్తారు. వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా వేరే ఊర్ల నుంచి, పల్లెటూర్ల నుంచి, అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకు మన ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మధ్యాహ్నం అన్నం మళ్ళీ భోజనం ఏర్పాటు చేసారు. వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా మధ్యాహ్నం అటు ఇటు పోవడానికి 1 గంట 2 గంటలు టైం వేస్ట్ కాకుండా వాళ్ళు తినడానికి వీళ్ళు అర్థం చేసుకొని ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు థ్యాంక్స్. నిరుద్యోగులకు లైబ్రరీ దగ్గరే భోజనం అందిస్తే వారికి సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని తెలిపారు ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్. నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తే వారు పూర్తి స్థాయిలో చదువుపై ఫోకస్ పెడతారని, అందుకే వారికి ఆకలితో ఇబ్బంది పడకుండా భోజనం అందిస్తున్నామని చెప్పారు. పల్లెటూరు నుంచి 8 నుంచి 10-15 కిలోమీటర్లు ట్రావెలింగ్ వచ్చేసరికి టైం చాలా వేస్ట్ అవుతుంది పోయి తినడానికి. అండ్ ఇక్కడ లోకల్ తిందామన్నా డబ్బులు వారికి అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి డబ్బుల పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయం తెలుసుకున్న ట్రస్ట్ వారు తెలంగాణ 45 డేస్ నుంచి వాళ్ళకు ప్రతిరోజు అన్నం పంపిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే గ్రంథాలయాలు కూడా ఈ మధ్యన చాలామందికి తెలియట్లేదు, దాని కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే గ్రంథాలయంలో ప్రతి బుక్స్, న్యూస్ పేపర్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటుంది. దానివల్ల భవిష్యత్ తరాల పిల్లలకు కూడా అక్కడ వెళ్ళి డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా జనరల్ నాలెడ్జ్ అన్ని విషయాలు తెలుస్తాయని మా ఒక చిరు ప్రయత్నం. తమ సమస్యను తెలుసుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ తమకు సాయం చేస్తోందని తెలిపారు నిరుద్యోగులు. మధ్యాహ్న భోజనం అందించడంతో తాము టెన్షన్ లేకుండా సమయం వృధా కాకుండా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నామని చెప్పారు. తమకు భోజనం అందిస్తున్న ట్రస్ట్ సభ్యులకు, లైబ్రరీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న లైబ్రరీయన్కు కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేయడం వల్ల మాకు ఇంటికి వెళ్ళి తిని రావడానికి టైం వేస్ట్ కాకుండా ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం దొరుకుతుంది. అండ్ మాకు ఎవరైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ మా లైబ్రేరియన్ గారికి అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు మధ్యాహ్నం భోజనం పథకం కింద ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గత 45 రోజుల నుంచి దాదాపుగా 15 to 20 మెంబర్స్ నాన్ లోకల్ వాళ్ళు రోజు వస్తున్నారు మన గవర్నమెంట్ లైబ్రరీ మెట్పల్లికి. సో దీనివల్ల మాకు చాలా టైం సేవ్ అవుతుంది. మాది వేరే ఊరు కాబట్టి ఫ్రెండ్స్ వెల్ఫేర్ గారు వారు మాకు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు. మేము కానిస్టేబుల్ ఎస్ఐకి ట్రై చేస్తున్నాం. వీరు డైలీ మాకు రైస్ పెట్టడం వల్ల టైం సరిపోతుంది. నిరుద్యోగులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తోన్న ట్రస్ట్ సభ్యులపై ప్రశంసలు కురిపించారు స్థానికులు. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అటానమస్ హోదా వచ్చిందన్నారు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ యనగంతుల వరదారెడ్డి. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలలకు ధీటుగా టెక్నాలజీ రంగంలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. హన్మకొండ జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా టెక్నాలజీలో రాణిస్తున్నామని తెలిపారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని ఎస్ఆర్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి యూజీసీ, జేఎన్టీయూహెచ్ల స్వయం ప్రాతిపత్తి హోదా వచ్చినట్టు చెప్పారు వరదారెడ్డి. మంచి ఉద్దేశంతోనే స్త్రీలకు ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతోనే
ఎస్టాబ్లిష్ చేసినాము. అది చాలా రోజుల నుంచి ఉత్తర తెలంగాణలోనే చాలా ప్రసిద్ధి చెందింది. దానికి ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ ద్వారా ఒక అటానమస్ పర్మిషన్ వచ్చింది. తర్వాత జేఎన్టీ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది. ఈ అటానమస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం ఇండస్ట్రీస్కి అనుగుణంగా ప్రోగ్రామ్ను మార్చుకోవచ్చును, స్టాండర్డ్స్ని పెంచుకోవచ్చును, సిలబస్ను చాలా పటిష్టంగా మార్చి విద్యార్థినులకు బాగా ఉపయోగపడే విధంగా చేసుకోవచ్చును. అంచేత మన కళాశాలకు మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. 100% ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. ఇదంతా గ్రహించి యూజీసీ కానీ తర్వాత జేఎన్టీహెచ్ కానీ మాకు అటానమస్ అనగా స్వయం ప్రతిపత్తి హోదా కల్పించినాయి. వరంగల్లో ఒక ఉమెన్స్ కాలేజీ ముఖ్యంగా టెక్నాలజీ పరంగా బాగా నడిపించాలన్న ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినాం. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మంచిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇక్కడ చదివిన విద్యార్థులందరూ మల్టీనేషనల్ కంపెనీస్లో చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ వరంగల్ చరిత్రలో ముఖ్యంగా ఉమెన్స్కి టెక్నాలజీ పరంగా ఒక ఉమెన్స్ కాలేజీకి అటానమస్ రావటం అనేది మనం అందరం సంతోషపడవలసిన విషయం. ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉండే కాలేజ్ ఎలా ఉంటాయో దానికి ధీటుగా ఇక్కడ మనం కూడా అలాంటి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ కాలేజ్ అయినా కూడా ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రమాణాలతోటి మనము ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది మన సుమతి రెడ్డిలో. అండ్ సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది ఒక భద్రతకి అండ్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడ జాయిన్ అయితే ప్లేస్మెంట్ కంపల్సరీ వస్తుంది అనే ఒక నమ్మకాన్ని భద్రతని ప్రతి పేరెంట్ కూడా ఈరోజు ఆశించవచ్చు. దాని నుంచి ఇప్పుడు ఈ అటానమస్ రావడం వల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీ ఓరియంటెడ్ సిలబస్ని మనం ముందే చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి జేఎన్టీయూ కరికులంతో పాటు ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం చేయడానికి ఎక్స్ట్రా అవర్స్ యూజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు తగ్గట్టుగా సిలబస్ని మార్చుకొని ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకా ఎక్కువ పిల్లల్ని ట్రైనింగ్ సైడ్ కానీ ఇండస్ట్రీ రెడీగా చేయడానికి ఏవైతే చేయాలో ఇంకా తక్కువ ప్రెషర్ తోటి వాళ్ళని సాధించడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ అటానమస్. ఆదిలాబాద్లో ఎస్బీఐ బ్యాంకులో నిరసనకు దిగారు రైతులు. గతంలో ఓ కేసులో తమ ఖాతాలను నిలిపివేసి పంట డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టాఫీసులో తమకు రావాల్సిన డబ్బును దారి మళ్లించిన కేసులో తమ అకౌంట్లు నిలిపివేశారని తెలిపారు రైతులు. కేసు క్లోజ్ అయినా కూడా తమకు పంట అమ్మిన డబ్బు ఇవ్వడం లేదన్నారు. బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రైతులను సముదాయించారు. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అయితే ఈ కేసులో పోలీసుల నుంచి లెటర్ తీసుకొస్తే అకౌంట్లను పునరుద్ధరిస్తామని చెప్పారు బ్యాంక్ అధికారులు. మా అమ్మ యొక్క పత్తి డబ్బులు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి. దాని నుంచి ఆయన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఫ్రాడ్ చేశాడు. మా అమ్మ అకౌంట్ నుంచి ఆయన కొట్టుకున్నాడు. ఆయన డబ్బులు ఆయన అకౌంట్లో కొట్టుకొని తిరిగి నా అకౌంట్లో కొట్టడం జరిగింది. తద్వారా నా యొక్క అకౌంట్ ఓన్లో పెట్టారు. ఇంత సంవత్సరం అయింది, తిరుగుతూనే ఉన్నాను. ఈ రోజుకి కేసు క్లోజ్ అయిందని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు లెటర్ ఇచ్చాడు. అది తీసుకొని బ్యాంక్ దగ్గరికి రాగానే వాళ్ళు ఇందాక మీరు చూసి ఉంటారు, ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఇక సాయంత్రం వరకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని సార్ నమ్మకంగా చెప్తున్నారు. ఇక ఫోన్ డబ్బులు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఒక్కో అమౌంట్ ఉంది, 1,00,000 రూపాయలు. అట్లనే సూసైడ్ పత్తి ఎత్తే పోస్ట్ ఆఫీస్లో వాడండి. విజయ్ యాదవ్ అకౌంట్లో కొట్టుకున్నాడు. పోయి సార్ని మేము ఒక 2-3 రోజులు అంటే బెదిరించినాం. అయితే తన అకౌంట్లో నుంచి వచ్చి మాకు అమౌంట్ మా బ్యాంకులో పడ్డాయి. అయితే పోయి ఒక వారం 10 రోజుల తర్వాత ఎట్లా ఉన్నాయి కదా అకౌంట్లని మేము ఓలేయాం. మన పోయేటోళ్ళకనే ఓడులో పెట్టేసాం, అమౌంట్ లేపుకోరాకుంటే. అప్పటి నుంచి తిరిగి ఇప్పుడు మాకు ఒక లెటర్ వచ్చింది ఢిల్లీ నుంచి. అయితే ఢిల్లీ నుంచి వచ్చేసరికి అంటే బ్యాంకులకు తీసుకొని వచ్చినాం. అయితే మేలు రావాలని సార్ అన్నారు. సార్ అనేటప్పుడు అదే ఇక్కడ కూర్చొని దంద చేసినాం. చాలాసార్లు వచ్చినాం కానీ వీళ్ళు కూడా మెయిల్ పెట్టుడు, అది మెయిల్ పంపించిన కొద్దిగాని అది కేసు క్లోజ్ కాలని రాలేదని, అందుకే మాకు లెటర్ కూడా రాలేదు 2 రోజులు. ఇప్పుడు లెటర్ వచ్చింది. సార్ దాన్ని పంపించిండు, మెయిల్ వస్తాయన్నారు. సాయంత్రం వరకు
ఏం లేదు, ఒక సైబర్ ఫ్రాడ్ జరిగింది 2024 ఏప్రిల్లో. ఢిల్లీ పోలీస్ వాళ్ళు మా LHO ఢిల్లీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక హోల్డ్ పెట్టారు. కానీ ఆ మన ఆదిలాబాద్ పోలీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి హోల్డ్ తీయడానికి కొంచెం సమయం పట్టింది. మేము ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాము, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ అవన్నీ కూడా పెట్టాము. ఆల్రెడీ బ్రాంచ్ వాళ్ళు 1-2 నెలల నుంచి వాళ్ళతో ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళు ఏవో 2-3 అక్నాలజ్మెంట్లు పేపర్లు అడిగారు. ఆ 2-3 పేపర్ డిలే అయింది. డిలే వల్ల కొంచెం లేట్ అయింది. ఇది సైబర్ ఫ్రాడ్ రిలేటెడ్ కాబట్టి ఈ మధ్య ఫ్రాడ్లు అవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మేము కూడా అడుగు వేసాము. అంతకు మించి ఇదేం లేదు. కస్టమర్ వాళ్ళకి కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవన్నీ చిన్న ఇష్యూస్, ఇందులో పెద్ద ఎటువంటి ఇబ్బందులు లేవు. సైబర్ ఫ్రాడ్ వల్ల కొంచెం మేము కూడా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఇవాళ రేపు బయట కొంచెం పరిస్థితులు బాగాలేదు కాబట్టి. అలాగే సంవత్సరం మా దగ్గర పట్టలేదు సార్, సంవత్సరం కేసు సాల్వ్ అవ్వడానికి పట్టింది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ సంవత్సరం పట్టింది అంటే మా దగ్గర సంవత్సరం పట్టలేదు కేసు. ఇప్పుడు అది ఆ టైంలో సైబర్ ఫ్రాడ్లో ఎంతమంది ఉన్నారు అన్నది ఆ పోలీసు వాళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఇప్పుడు వేరే బ్యాంకుల్లో కూడా హోల్డ్ పెట్టినారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం జెడ్పీ హైస్కూల్లో 1999-2000 బ్యాచ్ ఏడాది 10వ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 24 ఏళ్ల క్రితం చదువుకున్న 10th స్టూడెంట్స్ అంతా ఒక దగ్గర చేరారు. గురువులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. బెత్తంతో దెబ్బలు తింటూ వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చిన్నప్పటి స్కూల్ లైఫ్ను గుర్తు చేసుకున్నారు పూర్వ విద్యార్థులు. అప్పుడు అవును సార్, అప్పుడు కొట్టేది బాగుంటుంది. ఐ రిక్వెస్ట్ చివరిగా అమ్మా సార్ టచ్ అని మమ్మల్ని అయితే బాగుపడుతుంది సార్. మీరు అమ్మాయిని కొట్టట్లేదు, మమ్మల్ని అయితే గట్టి కొడతారు. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి మన తెలుగు కుసుమ కృష్ణకుమారి మేడం సరే. కాలం మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఏది కొనాలన్నా మార్కెట్కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్డర్ చేస్తే అన్ని ఇంటికే వస్తున్నాయి. ప్రైవేటు ప్రభుత్వ సర్వీసులు కూడా ఇంటి ముందుకే వస్తున్నాయి. ఇలాంటి ఆలోచనే చేసి తన ప్రయోగంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు వరంగల్కు చెందిన ఓ కార్పెంటర్. రోజుల్లో కంప్యూటర్తో డిజైన్ వేసి మిషన్ సాయంతో కట్ చేసి కస్టమర్ కోరుకున్నట్లు ఫర్నిచర్ తయారు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. డిజైన్ కటింగ్ కోసం కల్పన కస్టమర్ల ఇంటికి తీసుకువెళ్లి ఫర్నిచర్ తయారు చేస్తున్నారు. నరసంపేట, వరంగల్, హనుమకొండలో ఇలాంటి మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎఫెక్ట్తో చేతవృత్తి చేసుకునే వారి జీవనోపాధి దెబ్బతింది. దాన్ని అధిగమించేందుకు మొబైల్ ప్లైవుడ్ డిజైన్ కటింగ్ మిషన్ను తయారు చేశారు జగదీశ్వర్. మొబైల్ మిషన్ కోసం ఓ వాహనం కొని కావాల్సిన విధంగా మొబైల్ కలప డిజైన్ కటింగ్ మిషన్ తయారు చేశారు జగదీశ్వర్. ఈ వాహనంలో కస్టమర్ల ఇంటి దగ్గరకు వెళ్లి కావాల్సిన తీరులో ఫర్నిచర్ తయారు చేసి ఇస్తున్నారు. ఈ మిషన్ అందుబాటులోకి వచ్చిన తరువాత గిరాకీ క్రమంగా పెరుగుతుందని చెప్పారు జగదీశ్వర్. ముందు ఒకటి పెన్ను తయారు చేసిన పెద్ద వుడెన్ పెన్ అని 38 ఫీట్ల పొడుగుతోటి తయారు చేసినాం. అది గిన్నిస్ బుక్ రికార్డ్, అది అవార్డు వచ్చింది. ఈ మిషన్ తయారు చేయడం వల్ల కొంతమంది చూసిళ్ళు, అంటే కొంతమంది మా గ్రూపులలో విశ్వకర్మలు కూడా కొంతమంది గ్రూప్లో పెట్టింది. ఆ గ్రూపుల వల్ల చూసి ఫేస్బుక్లలో, వాట్సాప్లో పెట్టడం వల్ల నాకు కూడా ఫోన్లో రావడం బిజీ అయిపోయింది. అంటే నేను ఒక్కనే కాదు, అంటే నాకు ఒక్కటే మిషన్ కాబట్టి ఎక్కడ తిరిగినా కూడా ఒకటే, అంటే మమ్మల్ని అవుతుంది. కానీ ఇలాంటివి కూడా కొంతమంది తయారు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది.
తండ్రి జగదీశ్వర్ను స్ఫూర్తిగా తీసుకొని కులవృత్తిని చేపట్టాడు అతని కొడుకు శివగణేష్. కార్పెంటర్ పనికి ఆధునిక సాంకేతికను జోడించి ప్రశంసలు అందుకున్నాడు. మా నాన్నగారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటివి చేయడం వల్ల నాకు కూడా కొంచెం కుతూహలం కలిగి నేను కూడా ఒక ప్రాజెక్టు ఇలాంటిదైనా చేయాలని నాకు కూడా నా మనసులో చేయాలని చాలా బాగా పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో మరి ఏదైనా స్టార్ట్ చేద్దామని ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏదైనా మిషన్ కానీ ఏదైనా ఒకటి తయారు చేద్దామని నేను కూడా ప్రయత్నిస్తున్నా. అన్ని గైడెన్స్ తీసుకుంటున్నా. నాన్నగారిని చూసి ఇలాంటివన్నీ నేను కూడా నేర్చుకుంటున్నా. జగదీశ్వర్ తయారు చేసిన మొబైల్ ప్లైవుడ్ కటింగ్ మిషన్ బాగుందన్నారు స్థానికులు. ఈ మిషన్ తో తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఫర్నిచర్ తయారు చేస్తున్నారని చెప్పారు. కస్టమర్కు కావాల్సిన విధంగా ఫర్నిచర్ డిజైన్ చేయొచ్చని తెలిపారు. కొత్తగూడకు మొబైల్ వ్యాన్ రావడం జరిగింది. ఈ మాకు ఇంటికి సంబంధించిన వస్తువులు తలుపు చెక్కలు గానీ ఫర్నిచర్ కోసం ఇట్లానే ఆలోచించే క్రమంలో జగదీష్ అనే అతను మాకు నెంబర్ దొరికింది. ఇంతకు ముందు ఏంటంటే మాకు ఈ వస్తువులు చేయించుకోవాలంటే తీసుకెళ్లి కార్పెంటర్ దగ్గర పడేసి వారం 3 నెలలు 2 నెలలు 3 నెలలు వాళ్ళ చుట్టూ తిరిగి కాళ్ళు చెప్పులరిగే విధంగా ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి దీనివల్ల మాకు వినియోగదారులకు మంచి ఒక సౌకర్యం జరిగింది. మంచాలైనా ఏదైనా ఆర్డర్ ఇచ్చిల్లనుకో నర్సంవాడ తీసుకుపోయి కొట్టాలంటే టైం వేస్ట్ అయ్యేది, రోజులు గడిచిపోయేది. ఇప్పుడు నాకు వేరే వాళ్ళు ఇట్లా జగదీష్ అన్న వచ్చి ఇంటికి వచ్చి చెక్కనం కొట్టిపోతాడంటే అతను నెంబర్ తీసుకుంటే వచ్చిండు. ఆల్రెడీ చెక్కనం కొట్టిపోతాడు. ఒక 4-5 గంటలలో మనకు చెక్కనం ఒక సింగిల్ కార్డు సెట్ ఉన్నదనుకో కొట్టిపోతాడు. మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సిఎంసి మిషన్ దాన్ని తీసి మనకు గూడ్స్ మీద ఎక్కించి పల్లెకి ఇంటింటికి మరి ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఆయన ట్రావెలింగ్ లాగా చేసిండు. ఆ ఘనత మరి మేమే ఆశ్చర్యపోయినాం. అది మామూలు సాధ్యపడేది కాదు. దాన్ని తీసి ఒక టాటా ఏసీలో పెట్టుకొని మరి చుట్టుపక్కల ప్రాంతం అందరికి కూడా అనువుగా ఇంటింటికి పోయి చకనాలు కొట్టించి ఆయన జీవనోపాధి కల్పించుకుంటున్నారు. బాహుబలి పెన్నుతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న జగదీశ్వర్ ఇప్పుడు మొబైల్ కటింగ్ మిషన్ ను అందుబాటులోకి తెచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి హామీలు అమలు చేయని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సంక్షేమం కోసమే తమ సర్కారు పనిచేస్తోందని తెలిపారు గండ్ర. వితరితనంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళ ఉనికి కొరకు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం, మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీ చేయాలి. అరే ఇచ్చిన హామీ నువ్వెందుకు చేయలే? ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు, ఇంటికో ఉద్యోగం గతి లేదు, ఊరికో ఉద్యోగం గతి లేదు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వలేదు. రుణమాఫీ కూడా ఒక్కసారి చేయలేదు. మేము రుణమాఫీ 21,000 కోట్లు భారతదేశ చరిత్రలో రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరంలోనే చేశాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్ని మార్కులు వస్తాయో అనే ఆలోచన మానేసి శ్రద్ధగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని విద్యార్థులకు సూచించారు కలెక్టర్. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పారు. నిరాశ పడకుండా పట్టుదలతో ముందుకెళ్లాలని సూచించారు. కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటామని తెలిపారు కలెక్టర్. 10th ఎగ్జామ్లో మీకు సపోజ్ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా తర్వాత 12th వస్తుంది. 12th అయినాక మళ్ళీ కాలేజ్ ఎంట్రన్సెస్ ఉంటాయి, కాలేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా అది అయినాక కాలేజ్ పాస్ అవుట్ అయినాక కూడా రకరకాల జాబ్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. సో నా అనుభవంలో 10th తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్స్ అయ్యారు. ఏదో వాళ్ళు ఫాదర్ దగ్గర డబ్బు ఉండేది కాదు, కష్టపడి వాడు తర్వాత స్టడీ చేసుకున్నారు. సో మన చేతుల్లో ఒకటే పని ఉంటుంది. ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో మనం కష్టపడాల్సి వస్తుంది. సో నిరంతరంగా మనం కష్టపడుతూ పోతే మనకి ఈజీ అనిపిస్తుంది. 10th ఎగ్జామ్లో మనం లైట్ తీసుకొని ముందుకి పోతే ఏమవుతుందంటే 12th లేదా తర్వాత మనం
ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బికాస్ వీ హావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. పలుగుల అడవిలో సంచరిస్తున్న పెద్దపులి జనావాసాల్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎడ్లబండిలో అడవి మార్గంలో పొలానికి వెళ్తున్న రైతుకు పెద్దపులి కనిపించింది. దీంతో రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్దపులి పాదముద్రల ఆనవాలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ఎటువైపు వెళ్లి ఉంటుందని గాలింపు చర్యలు చేపట్టారు. ఇక పెద్దపులి సంచారంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫారెస్ట్ అధికారులు. రాష్ట్రంలో నకిలీ డాక్టర్లు, బోగస్ హాస్పిటళ్ల కట్టడికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. విజిలెన్స్ టీంలకు తోడుగా ప్రతి ఉమ్మడి జిల్లాకు మెడికల్ టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. టీజీఎంసీ మెంబర్ల ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయనున్నాయి. నకిలీ డాక్టర్ల ఆగడాలను అరికట్టేందుకు మెడికల్ టాస్క్ ఫోర్స్ కమిటీలను నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీంను నియమించారు అధికారులు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని 4 జిల్లాలకు చెందిన 30 మంది డాక్టర్లున్నారు. వారిలో 20 నుంచి 30 మంది స్పెషలిస్ట్ డాక్టర్లున్నారు. ఐఎంఏ, తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, హెల్త్ కేర్ రీఫార్మా డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్లకు చెందిన వైద్యులను సభ్యులుగా నియమించారు. వీరితో పాటు డ్రగ్ కంట్రోల్, పోలీస్, ఎన్జీఓ, జర్నలిస్టులను కూడా కమిటీలో చేర్చారు అధికారులు. వైద్యులలో ఇప్పుడు నకిలీ వైద్యులు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, వైద్యులు కొందరు విపరీతమైన అనెథికల్ ప్రాక్టీస్ చేసుకుంటూ వృత్తిని భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితిలో ఈ కొంతమంది వల్ల ఈ అనెథికల్గా నడిచే హాస్పిటల్స్ అయితేనేమి, ఈ వైద్యులైతేనేమి, కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ కొంతమంది వాళ్ళు మల్టిపుల్ హాస్పిటల్స్లో ఈ అనెథికల్ హాస్పిటల్స్ సపోర్ట్ చేసుకుంటూ వారు ఈ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. సో ఇలాంటి వారిపైన నకిలీ వైద్యులు ఇష్టారీతిన స్టిరాయిడ్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ ఇచ్చుకుంటూ అనెథికల్గా అంటే కమిషన్స్ దందా చేసుకుంటూ ఈ వృత్తినే భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి మనం చూసుకుంటున్నాం. నకిలీ డాక్టర్లు, బోగస్ హాస్పిటళ్లను తొలగించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చూడటమే ఈ మెడికల్ టాస్క్ ఫోర్స్ కమిటీ బాధ్యత. ఈ కమిటీతో పాటు విజిలెన్స్ టీంలు కూడా ఇందులో కీలకంగా ఉన్నాయి. ఈ 2 టీంలు ఇప్పటికే పలు హాస్పిటళ్లు, ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్లపై సోదాలు చేశాయి. టాస్క్ ఫోర్స్ సోదాల్లో ఇప్పటి వరకు 400 మంది నకిలీ డాక్టర్లను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యం వల్ల వాళ్ళు లేని అర్హతకు మించి వైద్యం చేయడం వల్ల ప్రజలకు ప్రాణాలకు హాని తలపడుతుందని, మరి తర్వాత ఈ విధమైన అర్హత లేని వాళ్ళు కూడా వారు బిజినెస్ ఉద్దేశంలో కానీ లేకపోతే కమిషన్లకు కక్కుర్తిపడి కానీ కొన్ని హాస్పిటల్స్ను ప్రోత్సహించడం జరుగుతుంది. అట్లాంటి హాస్పిటల్స్పై కూడా ఈ టాస్క్ ఫోర్సు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రైవేటు హాస్పిటల్స్లో సరైన వైద్యం అందకపోవడం, డాక్టర్ల నిర్లక్ష్యం, విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడం, అంబులెన్స్ నిర్వాహకులు కమిషన్ తీసుకొని పేషెంట్లను రిఫర్ చేయడం వంటి సమస్యలు ఎదురైతే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు. బాధితుల ఫిర్యాదులపై విచారణ చేసి టీజీఎంసీకి రిపోర్ట్ ఇస్తామని, దాని ఆధారంగా సదరు డాక్టర్లు, హాస్పిటళ్లపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. వీరందరిపైన ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, వీరందరినీ ఫస్ట్ సార్ట్అవుట్ చేస్తాము మేము. ఇంకా కూడా మనం ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో 30 మంది ఉండడం, అది కూడా వైద్యులే ఉండడం జరిగింది. ఇది ఎక్స్టెండెడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని చెప్పేసి దీనిలో అడ్వకేట్స్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, స్వచ్ఛంద సంస్థల నుంచి మరియు ఇంకా మిగతా వారిని భాగస్వామ్యం, పత్రికా మిత్రులను భాగస్వామ్యం చేసేసి ప్రజలకు ఫస్ట్ మనము దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం, అంటే అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వీరందరూ ఎవరైతే అనెథికల్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు వైద్యులైనా, హాస్పిటల్స్ అయినా, ఈ ఆర్ఎంపీలు ఇష్టారీతిన వీళ్ళకి సపోర్ట్ చేసే వల్ల ఈ నెక్సస్ని బ్రేక్ చేసి వీటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇక ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించేలా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్తున్నారు అధికారులు. వైద్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టాస్క్ ఫోర్స్కు సమాచారం అందించాలని కోరారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్ టు A6 News.